అందరికీ శుభోదయం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీతను రచించిన ఆ వేదవ్యాసుల వారికి నమస్కరిస్తూ, గురువు గారైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారికి నమస్కరిస్తూ, గీతామాతకి నమస్కరిస్తూ, గీతాలో ఉన్న జ్ఞానం మొత్తం తన బ్లెస్సింగ్స్ తో మనం నేర్చుకోవాలని ఆశిస్తూ ఈరోజు సెషన్ ని మనం స్టార్ట్ చేసుకుందాము. ఈరోజు భగవద్గీత 1వ అధ్యాయం అర్జున విషాద యోగంలోని 45, 46, 47 శ్లోకాలు ఈరోజు మనం తెలుసుకుందాము. దానికి ముందు ప్రీవియస్ క్లాస్ లో మనం నేర్చుకున్న శ్లోకాస్ ఒకసారి మనం దాని మీనింగ్ తెలుసుకుందాము. అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో ఏ విధంగా తను యుద్ధం చేయకుండా ఉండడానికి వీలుగా ఉంటుందో అలాంటి పరిస్థితుల గురించి చెప్తున్నాడు. యుద్ధంలో తన వారిని చంపితే స్త్రీలు చెడు మార్గంలో ప్రవేశిస్తే దుస్తులుగా మారినప్పుడు ఆ వంశం అంతా కూడా చెడిపోతుంది. ఆ వంశంకి, కులంకి సంబంధించిన ధర్మాలు కూడా నశిస్తాయి. అలా నశించినప్పుడు అధర్మం పెరిగిపోతుంది. తన పితృదేవతలకు కూడా పిండాలు లభించకుండా ఉంటాయి. అలాగే తన తర్వాత జనరేషన్స్ కూడా సరిగ్గా ఉండవు, అధర్మం ఎక్కువగా పెరిగిపోతుంది అని చెప్పి అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో చెప్తున్నారు. మరి ఈరోజు భగవద్గీత 1వ అధ్యాయం అర్జున విషాద యోగంలోని ముందు 46 శ్లోకం మనము నేర్చుకుందాము. అర్జున విషాద యోగంలోని 45వ శ్లోకం. అహో బత మహాత్ పాపం కర్తుం వ్యవసితా మనం. అహో బత మహాత్ పాపం కర్తుం వ్యవస్థితా వయం. యత్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యతః. యత్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యతః. అహో బత మహాత్ పాపం కర్తుం వ్యవస్థితా వయం. అహో బత మహాత్ పాపం కర్తుం వ్యవసితా వయం. యత్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యతః. యత్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యత. భగవద్గీత అర్జున విషాద యోగంలోని 45వ శ్లోకం. అహో బత మహాత్ పాపం కర్తుం వ్యవస్థితా వయం. యత్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యతాః. అహో, అహో అంటే ఆశ్చర్యం. బత మహాత్ పాపం కర్తుం, అయ్యో ఈ మహాపాపం చేయడానికి, వ్యవస్థితా వయం మనం ఎలా పూనుకున్నాము. ఆశ్చర్యంతో అర్జునుడు ఫీల్ అయి చెప్తున్నాడు, అయ్యో ఈ మహాపాపాన్ని చేయడానికి మనము ఎలా పూనుకున్నాము. యద్రాజ్య సుఖలోభేన, ఈ రాజ్య సుఖాల వల్ల కలిగించే లోభము హంత్యతే, మనవారైన వీళ్ళందరినీ కూడా చంపడానికి ప్రయత్నిస్తున్నాము. రాజసుఖం వలన కలిగిన లోభం ద్వారా. అంటే ఇంతసేపు ఇంకా ఒక కన్క్లూజన్ కి వచ్చేస్తున్నాడు అనమాట అర్జునుడు. తను చేసే చాలా తప్పు అని చెప్పే కన్క్లూజన్ కి వస్తున్నాడు.
ముందు అంతా కృష్ణుడికి చెప్తున్నాడు దీనివల్ల జరిగే దీనివల్ల మహాదోషం, పాపం, ముందు తరాలు, తర్వాత వచ్చే తరాలు అన్నీ కూడా అధర్మానికి లోను పడతాయి అని చెప్పి కృష్ణుని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు ఇంతసేపు. ఇప్పుడు ఇంకా ఫిక్స్ అయిపోయాడు అనమాట తను చేసేది. ఇప్పుడు ఇంకా ఫిక్స్ అయిపోయాడు తను చేసేది తప్పు అని చెప్పి. ఇంతవరకు ఏమో కృష్ణుని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు తను చేసేది మహాదోషము, పాపము అని చెప్పి. దాని తర్వాత ఇంకా ఫిక్స్ అయిపోయాడు. ఫిక్స్ అయిపోయి ఇంత పాపం మనం ఎలా చేయగలుగుతున్నాము, ఎలా చేస్తున్నాము, ఈ రాజ్య లోభం వలన కలిగే ఆ లోభం కారణంగా మనము మన వారైన వీరందరినీ కూడా చంపబోవడానికి మనము నిర్ణయించుకున్నాము, చంపేయడానికి నిర్ణయించుకున్నాము. ఇది ఎలా చేయగలుగుతున్నామని అంటే తనకు అంత కాన్ఫిడెన్స్ వచ్చేసింది అనమాట తను చేసేది తప్పు అని చెప్పి. తన నిర్ణయం మీద అంత నమ్మకం వచ్చేసింది. తను చేయబోయేది తప్పు, తను చంపడం తప్పు అని చెప్పి. అందుకని ఆశ్చర్యంతో, అహో ఆశ్చర్యంతో, అయ్యో ఈ పాపానికి మనము ఎలా పూనుకున్నాము. క్లియర్ గా లేదా మాస్టర్స్ నా వాయిస్? ఇప్పుడు క్లియర్ గా ఉందా? సో అది ఆశ్చర్యంతో, అయ్యో ఇంత పాపం చేయడానికి మనము ఎలా నిర్ణయించుకున్నాము, ఈ రాజ్యసుఖం వలన కలిగిన లోభం ద్వారా మనము మన వాళ్ళైన వీళ్ళందరినీ కూడా చంపడానికి ఎలా డిసైడ్ అయ్యాము అనేది అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో అంటున్నారు. నెక్స్ట్ అర్జున విషాద యోగంలోని 46వ శ్లోకం. యది మామ ప్రతీకారం అస్త్రం శస్త్ర ప్రపాణయః, యది మామ ప్రతీకారం అస్త్రం శస్త్ర పాణయః, ధార్తరాష్ట్రరణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్. ధార్తరాష్ట్రారణే హన్యుం తన్మే క్షేమతరం భవేత్. యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః, యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః, ధార్తరాష్ట్రరణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్. ధార్తరాష్ట్రారణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్. యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః, ధార్తరాష్ట్రరణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్. మామ యది మామ ప్రతీకారం, వీళ్ళందరూ కూడా నా మీద ప్రతీకారం తీర్చుకుంటూ, అశస్త్రం అంటే నేను ఏ విధంగా ఆయుధాలు నాతో లేకున్నా కూడా, ధార్తరాష్ట్ర రనే ఈ యుద్ధ భూమిలో ధార్తరాష్ట్ర ధృతరాష్ట్ర పుత్రులైన కౌరవులు హన్యుహ దాని తర్వాత నెక్స్ట్ వర్డ్ తన్మే అంటే నన్ను ఏ విధంగా కూడా నాకు అస్త్రాలు శస్త్రాలు
లేకుండా నిరాయుధంగా ఉన్నప్పుడు కూడా నన్ను చంపిన తన్మే క్షేమతరం భవేత్, అదే నాకు క్షేమకరంగా ఉంటుంది. ఇంతసేపు ఇంతకుముందు శ్లోకంలో అర్జునుడు ఆశ్చర్యంతో అయ్యో ఇంత పాపాన్ని మనం ఎలా మూటగట్టుకోబోతున్నాము వాళ్ళని చంపాలని నిర్ణయించుకొని అని చెప్తూ ఇంకా ఏం చెప్తున్నారంటే, నిరాయుధుడుగా ఉన్న నన్ను ఆయుధాలతో ఉన్న ఆ ధృతరాష్ట్ర కుమారులైన కౌరవులందరూ కూడా నన్ను చంపినా కూడా అదే నాకు క్షేమం అవుతుంది. అంటే ఎంత ఇప్పటి వరకు అసలు ఇలాంటి మాటలు ఎప్పుడు కూడా అర్జునుడు మాట్లాడలే. అర్జునుడు ఒక యోధుడు, ఒక వీరుడు. తను ఎప్పుడు యుద్ధం చేయడానికి పూనుకున్నా కూడా శత్రువుని ఎలా జయించాలి అనే దృష్టితోనే ఉంటాడు అర్జునుడు. కానీ ఇక్కడ పూర్తి వ్యతిరేకంగా దానికి నేను యాక్చువల్ గా యుద్ధంలో ఆయుధాలు లేకుండా ఉన్న వాళ్ళని చంపకూడదు. కానీ ఇక్కడ అర్జునుడు ఏం చెప్తున్నాడు, నాకు ఆయుధాలు లేకపోయినా నేను నిరాయుధుడుగా ఉన్నా కూడా కౌరవులు నన్ను చంపడమే నాకు క్షేమం అవుతుంది. అలా ఎందుకంటున్నాడు అంటే తను ఫిక్స్ అయిపోయాడు. అందరినీ చంపడం ద్వారా తనకి పాపం చుట్టుకుంటుంది. ఇలా మరణించడం ద్వారా తన ద్వారా వేరే అందరూ మరణించడం ద్వారా తనకి దోషం కలుగుతుంది, పాపం కలుగుతుంది. ఆ పాపం కంటే కూడా తినని ఎవరైనా చంపడమే తనకి క్షేమము అని భావిస్తున్నాడు అర్జునుడు. అది 46వ శ్లోకం. యది మామ ప్రతీకారం, దాని తర్వాత అశస్త్రం. అశస్త్రం అంటే శస్త్రాలు లేకుండా. శస్త్రపానయ ధార్తరాష్ట్ర రణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్. తనకు శస్త్రాలు లేకున్నా కూడా కౌరవులు శస్త్రాలతో తను చంపడమే తనకు క్షేమకరము అని చెప్పి అర్జునుడు చెప్తున్నాడు. నెక్స్ట్ అర్జున విషాద యోగంలోని 47వ శ్లోకం. సంజయ ఉవాచ ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థ ఉపవిశత్. ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థ ఉపవిశత్. విసృజ్య సశరం చాపం శకో సంవిఘ్నమానసః. విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్నమానసః. ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థ ఉపవిశత్. విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్నమానసః. సంజయ ఉవాచ ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థ ఉపవిశత్. విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్నమానసః. సంజయుడు చెప్తున్నాడు ఇదంతా కూడా యుద్ధ భూమిలో ఏం జరిగింది అని చెప్పి ధృతరాష్ట్రుడు అంటే కౌరవుల యొక్క తండ్రి. ధృతరాష్ట్రుడితో సంజయుడు చెప్తున్నాడనమాట. అర్జునుడు రథోపస్థ, రథం మీద ఉపవిశత్, రథం మీద కూర్చుండిపోయాడు. విసృజ్య సశరం చాపం, తన బాణంతో కూడిన ధనస్సుని, సశరం అంటే బాణంతో కూడిన, చాపం అంటే ధనస్సు, తన బాణంతో కూడిన ధనస్సుని విసృజ్య విడిచిపెట్టి, శోక సంవిఘ్న మానసః శోకంలో మునిగిపోయి, రథోపస్థ రథం మీద కూర్చుండిపోయాడు అని చెప్పి సంజయుడు ధృతరాష్ట్రునితో చెప్తున్నాడు. సంజయుడికి దివ్య దృష్టి ఉంది. దివ్య దృష్టి ఎవరి ద్వారా కలిగింది? వేదవ్యాసుల ద్వారా దివ్య దృష్టి కలిగింది. తనకి వరంగా లభించింది. ఆ దివ్య దృష్టి ద్వారా కురుక్షేత్ర యుద్ధ భూమిలో ఏం జరుగుతుందో తను హస్తినాపురంలో ఉండే చూడగలుగుతున్నాడు. తను చూసినట్టుగా ధృతరాష్ట్రుడికి తన మాటల ద్వారా తెలియజేస్తున్నాడు అన్నమాట. అర్జునుడు
దుఃఖంతో నిండిపోయి తన బాణంతో కూడిన ధనస్సుని విడిచిపెట్టి రథం మీద యుద్ధ భూమిలో కూర్చుండిపోయాడు అని చెప్పి ధృతరాష్ట్రుడితో చెప్తున్నారు. ఇది 45, 46, 47 శ్లోకాలు. దీనితో మనకు అర్జున విషాద యోగం ముగిసింది. పూర్తి వాక్యం ఇప్పుడు మనం చెప్పుకుందాము. ఇతి శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాద యోగో నామ ప్రథమోధ్యాయః. ఇది ఉపనిషత్ ప్రతిపాదకమును బ్రహ్మ విద్యయు యోగ శాస్త్రమును శ్రీకృష్ణార్జున సంవాదమగు శ్రీ భగవద్గీత యందు అర్జున విషాద యోగమున మొదటి అధ్యాయము. ఓం తత్సత్. సో ఈ 3 శ్లోకాలు భావం మళ్ళీ ఒకసారి చెప్పుకుందాము. ముందుగా 45వ శ్లోకంలో అర్జునుడు ఆశ్చర్యంతో ఇంత పాపానికి మనము ఎలా పూనుకున్నాము, ఈ రాజ్య సుఖం వల్ల కలిగిన లోభం ద్వారా మనము వీళ్ళందరినీ చంపడానికి ప్రయత్నించామా అని చెప్పి అర్జునుడు ఆశ్చర్యపోతూ, కౌరవులు శస్త్రాలను ధరించి తను నిరాయుధుడుగా ఉన్నా కూడా తనని చంపడమే తనకి క్షేమముగా భావిస్తూ అర్జునుడు తీవ్రమైన దుఃఖంతో రథం మీద కూర్చుండిపోయాడు అని చెప్పి సంజయుడు ధృతరాష్ట్రునితో పలికెను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.